ఆరు నూరువైన కన్యా రాశివారు ఈ స్త్రీని మాత్రం అసలు నమ్మవద్దు. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి, లేదంటే నష్టపోతారు. అసలు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆరు నూరైనా సరే కన్యా రాశి వారు ఈ స్త్రీని మాత్రం అసలు నమ్మవద్దు. ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను పరిణామాలైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం కారణంగా మీ జీవితంలో అల్లకొల్లోలం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక ఈ స్త్రీకి మీరు చాలా దూరంగా ఉండాలి. ఎవరైతే మీ నాశనం కోరుకుంటూ ఉన్నారో, ఎవరి కారణంగా అయితే మీరు తప్పుడు దోవ పడుతున్నారో అటువంటి స్త్రీని మీరు గమనించాలి. ముందుగా దూరంగా పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే మీ జీవితం అంతా కూడా బాగుంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువస్తుంది. బంధువుల కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగి సత్ఫలితాలను పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించిన శ్రేయస్కరం. ఆర్థిక పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. మిత్రులతో కొత్త అవకాశాలు చర్చించడం శ్రేయస్కరం. కుటుంబానికి అవసరమైన సానుకూల మార్పులను తీసుకురావడానికి మంచి సమయం. ధైర్యంగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకోవచ్చు. ఆత్మవిశ్వాసం మీ విజయానికి కీలకం అవుతుంది. విష్ణు నామస్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అటువంటిది ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఉన్నత స్థానాలను అధిరోధిస్తారు. మీకు కుటుంబంలో మంచి ఎదుగుదల అనేది ఈ సమయంలో కనిపిస్తుంది. మీ జీవితం ఉన్నత స్థాయికి కూడా వెళుతుంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీకు అంతా కూడా చాలా మంచి మార్పు కనిపిస్తుంది. ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు అసలు లోటు ఉండదు. పదవింటి ద్వారా బృహస్పతి సంచారం మీ యొక్క రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం మీకు అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయం మార్కెటింగ్, మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయం మీ జీవితంలో మరుపురాని సంవత్సరాల్లో ఒకటిగా కూడా ఉంటుంది. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు. తమ కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వారు ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు. విద్యార్థులకు ఇది చాలా అదృష్టకరమైన సమయంగా కూడా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు వ్యాపారంలో పెద్దగా ఏమైనా కూడా ఈ సమయంలో చేయవచ్చు. అదృష్టం మీతో ఉంటుంది. ఆహారం, హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో అనుబంధించబడినటువంటి వ్యాపార వ్యక్తులు ఈ సమయం భారీ లాభాలను పొందుతారు. కన్యా రాశి వ్యక్తులు ఈ సమయం కొన్ని మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. మీరు అవసరమైన వారికి సహాయాలు చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉంటూ ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. ఈ సమయం 29 మే 2025 నుండి రాహు మీ 6వ ఇంటి గుండా, కేతువు మీ 12వ ఇంటి గుండా సంచారం చేస్తారు. దీని కారణంగా మీ జీవితంలో శత్రువులు అనేవారు ఉంటారు. మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు. విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త రకాల అవకాశాలు కూడా ఉంటాయి. కేతువు 12వ ఇంటిలో సంచరించడం చేత మీ యొక్క ఖర్చులు పెరగవచ్చు. మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాల్లో
పాల్గొనవచ్చు. అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు మరియు మీ డబ్బును మంచి పని కొరకు ఖర్చు చేస్తూ ఉంటారు. మే తర్వాత మీ కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది మరియు కుటుంబంలో సకర వాతావరణం కూడా ఉంటుంది. మీ తండ్రి గారికి కాలం అనుకూలంగా కూడా ఉంటుంది మరియు తల్లి తరపున కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఉన్న జంటలకు ఈ సంవత్సరం చాలా మంచిది. మీ ప్రతిపాదనకు మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వారు ఒకరితో ఒకరు ఎక్కువగా సమయం గడుపుతారు. మీరు మీ యొక్క సంబంధానికి తగిన సమయం ఇస్తారు. మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు. ఈ సంవత్సరం మీరు దేవగురు బృహస్పతిని ఆరాధించడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందుతారు మరియు మీ పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతి గురువారం చందనం తిలకం పూయండి. తద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతిని చూస్తారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. ఎవరిని కూడా అసలు ఎప్పుడు కూడా మోసం చేయవద్దు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని కూడా తీసుకువస్తాయి. మీ ఆదాయం కూడా అంతకు అంతా పెరిగే సూచనలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తూ ఉంటారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలను వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నుండి వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి ఉండదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.